నమస్కారం భక్తులారా. ధర్మం, ఆధ్యాత్మికత మరియు భారతీయ సంస్కృతిలోని గొప్ప కథలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ ఛానల్లోకి హృదయపూర్వక స్వాగతం. మన పురాణాలలో ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. ఆ అవతారాల్లో ఒక శక్తివంతమైన అవతారం భార్గవుడు, అంటే పరశురాముడు. ధర్మం తగ్గిపోతున్నప్పుడు, అహంకారం పెరిగిపోయినప్పుడు, నిరపరాధులపై అన్యాయం జరుగుతున్నప్పుడు భగవంతుడు అవతరిస్తాడని భగవద్గీతలో కృష్ణ చెప్పిన మాటలు మనందరికీ తెలుసు. అదే ధర్మాన్ని స్థాపించడానికి యుగయుగాలుగా భగవంతుడు అవతరిస్తాడని ఆయన ఉపదేశించాడు. శక్తి ఉన్నవారు వినయంతో ఉండాలి, అధికారం ఉన్నవారు ధర్మాన్ని కాపాడాలి, లేకపోతే వారి అహంకారం వారినే నాశనం చేస్తుంది. పూర్వం ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు జమదగ్ని మహర్షి. ఆయన భార్య పేరు రేణుకాదేవి. ఈ దంపతులు చాలా పవిత్రమైన జీవితం గడిపేవారు. వారి ఆశ్రమం ప్రకృతి మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉండేది. ఆ ఆశ్రమంలో తపస్సు, ధ్యానం, యజ్ఞాలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడు సాధారణ బాలుడు కాదు, ఆయన విష్ణువు యొక్క అవతారంగా జన్మించాడు. ఆయన పేరు భార్గవుడు. చిన్నప్పటి నుంచే అతను చాలా వినయంగా ఉండేవాడు. తన తండ్రి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రాలు, వేదాలు, యుద్ధ విద్యలు అన్నింటిలో అతను నిపుణుడయ్యాడు. అతని మనసు చాలా పవిత్రం. అతనిలో ధైర్యం, వినయం, భక్తి అన్నీ కలిసి ఉండేవి. భార్గవుడు పెద్దవాడయ్యాక గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సు చాలా ఘోరం. చివరకు పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని భక్తిని చూసి శివుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు శివుడు అతనికి ఒక దివ్య ఆయుధాన్ని ఇచ్చాడు. అది పరశు అనే ఆయుధం. ఆ రోజు నుండి భార్గవుడిని పరశురాముడు అని పిలవడం ప్రారంభమైంది. ఆ కాలంలో కొంతమంది రాజులు చాలా అహంకారంతో ఉండేవారు. వారి దగ్గర శక్తి ఉంది, సైన్యం ఉంది, సంపద ఉంది, కానీ వారికి వినయం లేదు. వారు ప్రజలను బాధించేవారు, ధర్మాన్ని గౌరవించేవారు కాదు. వారు ప్రజలను బాధించేవారు, ధర్మాన్ని గౌరవించేవారు కాదు. ఒకరోజు ఒక రాజు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆ రాజు అక్కడ ఒక అద్భుతమైన గోవును చూశాడు. అది కామధేనువు అనే దివ్య గోవు. రాజు ఆ గోవును తన రాజ్యానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. జమదగ్ని మహర్షి వద్ద అది ఇవ్వమని కోరాడు. కాని మహర్షి అది ఆశ్రమానికి అవసరమని చెప్పి ఇవ్వలేమని చెప్పాడు. అప్పుడు ఆ రాజు కోపంతో ఆ గోవును బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసినప్పుడు భార్గవుడు చాలా బాధపడ్డాడు. తన తండ్రిపై జరిగిన అన్యాయాన్ని చూసి అతని మనసు కదిలిపోయింది. అతను కోపంతో మండిపోయినా అతని కోపం వ్యక్తిగత ప్రతీకారం కోసం కాదు, ధర్మాన్ని కాపాడటానికి. అతను ఆ రాజును ఎదుర్కొన్నాడు. యుద్ధం జరిగింది. పరశురాముడు తన దివ్య ఆయుధంతో ఆ రాజును ఓడించాడు. ఈ సంఘటన ఒక పెద్ద సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది. శక్తి ఉన్నవారు ధర్మాన్ని గౌరవింపాలి, లేకపోతే వారి శక్తి వారికి ప్రమాదమవుతుంది. ఈ సంఘటన తరువాత పరశురాముడు ఒక సంకల్పం చేశాడు. అహంకారంతో ప్రజలను బాధించే రాజులను శిక్షించాలని నిర్ణయించాడు.
అతను ఒక్కసారి కాదు 21 సార్లు అహంకారంతోనున్న క్షత్రియులను ఓడించాడు అని పురాణాలు చెబుతాయి. ఇది ప్రతీకారం కాదు, ఇది ధర్మాన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నం. ఇది ప్రతీకారం కాదు, ఇది ధర్మాన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నం. అధికారం ఉన్నవారి వినయంతో ఉండాలి, శక్తి ఉన్నవారి బాధ్యతతో ఉండాలి. లేకపోతే వారి అహంకారం వారి పతనానికి కారణమవుతుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జున సందేహంతో నిలబడ్డప్పుడు కృష్ణ అతనికి ధర్మం గురించి ఉపదేశించాడు. నీ ధర్మాన్ని నిర్వర్తించు, ఫలితం ఆశించకు. ధర్మం కోసం చేసే పోరాటం తప్పు కాదని ఆయన చెప్పారు. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనం కూడా ఒక తప్పే అని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే అదే ధర్మమని గీతలో చెప్పబడింది. పరశురాముడి కథ కూడా అదే పాఠాన్ని మనకు నేర్పుతుంది. అతను తన శక్తిని వ్యక్తిగత కోపానికి ఉపయోగించలేదు, ధర్మాన్ని కాపాడటానికి ఉపయోగించాడు. మనకు శక్తి ఉన్నప్పుడు, మనకు పదవి ఉన్నప్పుడు, మనకు సంపద ఉన్నప్పుడు వినయం చాలా ముఖ్యం. అహంకారం మనల్ని తప్పుదారిలో నడిపిస్తుంది, వినయం మాత్రం మనల్ని గొప్పవారిగా చేస్తుంది. ధర్మాన్ని గౌరవించాలి, వినయత్వంతో జీవించాలి, మన శక్తిని మంచి పనులకు ఉపయోగించాలి. ఈరోజు మన సమాజంలో కూడా మనం ఇలాంటి సంఘటనలను చూస్తుంటాం. అధికారం ఉన్నవారు దాన్ని తప్పుగా ఉపయోగించినప్పుడు చివరికి వారు సమస్యల్లో పడతారు. కానీ ధర్మంతో జీవించేవారు చివరికి గౌరవాన్ని పొందుతారు. అందుకే మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతారు, ధర్మం నడిచే దారిలో నడిస్తే మన జీవితం శాంతంతో నిండిపోతుంది. ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యము. మనం ధర్మాన్ని గౌరవిస్తే ధర్మం కూడా మనల్ని కాపాడుతుంది. ఇదే భారతీయ సంస్కృతి మనకు నేర్పిన గొప్ప పాఠం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు వినాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో పవిత్రమైన కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.